హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ చేయబోతున్నాం. ఈ స్టైల్లో మీరు ఒక్కసారి చికెన్ పకోడీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం చికెన్ తీసుకోవాలి, మనకు కావాల్సినంత. అందులోనే కొంచెం పసుపు వేయాలి, కొంచెం సాల్ట్ వేద్దాం. ఆ తర్వాత అందులోనే కొంచెం కారం వేద్దాం. కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అందులోనే కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, చిటికెడు వంట సోడా వేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి వేయటం వల్ల ఏంటంటే పకోడీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందులో పెరుగు వేద్దాం. పెరుగు వేయటం వల్ల ఏంటంటే పకోడీ అనేది చాలా కొంచెం క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యపిండి వేస్తున్నానండి. ఎందుకంటే బియ్యపిండి వేయటం వల్ల చికెన్ పకోడీ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చిద్ది. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా క్రిస్పీగా ఉండిద్ది. తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వేద్దాం. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూద్దాం. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నేను చికెన్ మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే ఇంకొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా స్పూన్తో కలిపితే ఇంత బాగా కలవదండి, అందుకనే నేను చేత్తో కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని 5 minutes ఇట్లా ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ చల్లదనానికి ముక్కకి బాగా పట్టిద్ది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఫ్రిడ్జ్లో తీసాం. ఎంత చల్లగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. చికెన్ పకోడీకి సరిపోయేంత ఆయిల్ వేయాలి. ఇప్పుడు చికెన్ పకోడీకి సరిపోయేంత ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్క మునిగేంత వరకు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇందులో కొంచెం పిండి వేసి చూద్దాం. ఇలా పిండి వేసిన తర్వాత ఇది కనుక పైకి వచ్చినట్టయితే ఆయిల్ హీట్ అయినట్టేనండి. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ పకోడీని వేసేద్దాం. ఇలా ఈ కళాయిలో పట్టినన్ని పీసెస్ ఇందులో వేసేయాలి.
ఇప్పుడు మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ రోస్ట్గా చేసుకోవాలి చికెన్ పీసెస్ని. చూడండి గాయ్స్, చికెన్ ఎలా ఉడుకుతుందో. చికెన్ పకోడీ. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో పీస్. ఫస్ట్ ఇసే దిఖా బాద్ మే సకాతి మే ఐసే దిఖ్. ఇప్పుడు ఈ చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చికెన్ పకోడీ బాగా రోస్ట్ అయిందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా చికెన్ పకోడీ ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్, చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత మిగతా చికెన్ పీసెస్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ పకోడీ సూపర్గా వచ్చిద్ది. చాలా టేస్ట్ ఉండిద్ది. సింపుల్గా అయిపోయిద్ది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.